హాయ్ అండి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు పల్లీ లడ్డూలు చేసుకుందాం. పాకం లేకుండా పల్లీ లడ్డూలు. పల్లీలు దోరగా వేయించుకుందామండి. స్లిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఇలాగనే దోరగా వేయించుకోవాలండి. కేజీ పల్లీలకు అరకేజీ బెల్లం సరిపోతుంది ముద్దలకి. ఇలా వేగాక కొద్దిసేపు చల్లారనిద్దాం. ఇవి కొద్దిసేపు చల్లారినాక ఈలోపు బెల్లం కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకుందాం. బెల్లం ఇలా తురుముకొని మిక్సీలో వేసుకొని ముద్దలు చేసుకోండి. పల్లీ లడ్డూలు ఇలా తురుముకోవాలి. కేజీ పల్లీలకు అరకేజీ బెల్లం అయితే సరిపోతుందండి. ఇది కేజీ బెల్లం, నేను అరకేజీ అంత తురుముదామని చూస్తున్నా. అరకేజీ తురిమాను. ఇలా తురుముకుంటే సరిపోతుంది. పాకం పట్టే పని లేదండి ఈ లడ్డూలకి. పల్లీలు చల్లారాయండి. పొట్టు తీయని అవసరం లేదు, కానీ పొట్టులోనే పోషకాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను పొట్టు తీయట్లేను. మీ ఛాయిస్, మీకు నచ్చకపోతే పొట్టు తీసుకోండి. ఇప్పుడు ఈ పల్లీలు మిక్సీ పట్టుకుందామండి. కొంచెం బరకగా మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇట్లా కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని ఇందులో బెల్లం వేస్తే, మనం తురిమిన బెల్లం ఉందిగా, ఇదేసి ఒకసారి మిక్సీ తిప్పుకొని రావాలండి. తిప్పుకొని వస్తే లడ్డు కట్టడానికి తయారవుతుంది. ఇదిగోండి, ఇలా మిక్సీ పట్టుకోవాలి. బెల్లం వేసి మిక్సీ పట్టుకుంటే ఇట్లా ఇట్లా లడ్డు తయారయ్యే వరకు ఇట్లా పట్టుకోవాలి. లడ్డూలు చేయొచ్చు. ఇలా మిక్సీ పట్టింది ఇందులో వేసేద్దాం. అంతా ఇట్లా మిక్సీ పట్టుకొని బెల్లము పల్లీలు కలిపి మిక్సీ పట్టుకొని వచ్చిందండి. ఇప్పుడు ముద్దలు లడ్డూలు కట్టుకుందాం. మంచిగా అంతా కలుపుకోవాలి, అంతా కలిసేటట్టు. ఇప్పుడు లడ్డు తయారు చేసుకుందాం. చూడండి, పల్లీ లడ్డు ఎంతో టేస్టీగా ఉండేది. పాకం అవసరం లేని పల్లీ లడ్డు. ఇలా పాకం లేకుండా చేసుకున్నాం అనుకో, చేతులు గాలవు. ఎవరైనా చెయ్యరాని వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చండి. పల్లీ ముద్దలు పిల్లలకి పెద్దలకి అందరికీ ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా రెడీ చేసుకోవాలి లడ్డూలు. అన్నీ ఇలా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పల్లీ లడ్డు రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి.